హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సుదర్శన్ రావుని. సో మా ఛానల్ని చూస్తున్న ప్రేక్షక అభిమానులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు. సో మా ఛానల్లో వెలువడినటువంటి ప్రతి వీడియో కూడా లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వెలువడే ప్రతి వీడియో కూడా మీ మొబైల్ నందు ముందుగా నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ మిస్ అవుతారు. ఓకే, ఒక నా అన్వేషణ యూట్యూబరు కొంచెం హల్చల్ సృష్టిస్తున్నాడు. ఆయన స్థాయిని దాటి, అంటే రీసెంట్గా గరికపాటి గారు మాట్లాడినటువంటి స్పీచెస్ని, అలానే రీసెంట్గా శివాజీ గారు కూడా ఒక సన్నివేశంలో మాట్లాడినటువంటి సన్నివేశాలని ఆయన మాట్లాడుతూ కామెంట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఆ విజువల్స్ మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడవచ్చు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నా అన్వేషణ యూట్యూబరు ఏం మాట్లాడుతున్నాడు అనేది మీరు చూడవచ్చు. సో దానికన్నా ముందు ఇలాంటివి అసలు అతను ఒక యూట్యూబర్గా ఎంతో కష్టపడి యూట్యూబ్లో రీల్స్ చేసుకోవడము, సరే ఏదో ఒకటి చేస్తున్నాడు. సో దానివల్ల ఒక స్టేజ్ వరకు వెళ్ళిపోయాడు. సో మరి అతని కెరీర్ని అతనే నాశనం చేసుకునే రకంగా తయారవుతున్నాడు. పాటి గారికి క్షమాపణ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. ధర్మం న్యాయం నా వైపు ఉన్నంత వరకు ఆయన నేను వదలను. ఈ విషయంపై గరికపాటి గారికి క్షమాపణ చెప్పకుంటే వదిలేదే లేదని కూడా చాలామంది అతని కోసం అన్వేషణ చేస్తున్నారు. అన్వేష్ నువ్వెక్కడ ఉన్నా సరే నేను ఎతుకు పట్టుకుంటారు. రీసెంట్గా హీరో శివాజీ గారి మాటల మీద కూడా నువ్వు కామెంట్ చేశావు. అంతేకాకుండా రామాయణ మహాభారతం గురించి, సీతమ్మ దేవి గురించి మాట్లాడుతున్నావు. ఎక్కడ ఉన్నా సరే నేను ఎవ్వరు కూడా వదలరు. పక్క వాళ్ళు అన్వేషించి నిన్ను ఫస్ట్ ఎక్కడ ఉన్నా సరే, ఏ మూల ఉన్నా సరే నేను పట్టుకుంటారు. సో బేసిక్గా జాగ్రత్తగా ఉండు. నేను ఈ వీడియోలు చూస్తాను, కొన్ని లైక్ చేస్తాను, కానీ ఈ రకంగా నువ్వు మాట్లాడటం అనేది పద్ధతిగా లేదు. సో కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. ఈయన ఎవరో చెప్పడానికి, ఈయన క్షమాపణ చెప్పినంత వరకు నేను వదలను. వెళ్దాం త్రేతాయుగం, ద్వాపర యుగాల్లోకి వెళ్దాం. మన త్రేతాయుగంలో మన సీతాదేవి పద్ధతిగా చీర కొట్టుకున్న రావణుడు అపహరించుకుపోయాడు, అంటే తీసుకెళ్ళిపోయాడు. ఓకే, ఏమైంది? చచ్చిపోయాడు రావణ్. నోట్ దిస్ పాయింట్, మార్క్ మై వర్డ్స్. రావణుడు చచ్చిపోయాడు, బాగుంది. తర్వాత ద్వాపర యుగంలోకి వచ్చేసరికి మన ద్రౌపది దేవిని కీచకుడు, తర్వాత వీడు సైంధవుడు ఇబ్బంది పెట్టడానికి చూశారు, చచ్చిపోయారు. ఎందుకు? ఆడదాన్ని స్వేచ్ఛను హరించి తాకడానికి ట్రై చేసిన వాళ్ళు చచ్చిపోయారు. ఇదండి, విన్నారు కదా. అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఏమన్నా అర్థమవుతుందా? అర్థం పర్థం ఉందా దాంట్లో? ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటూ పోతే ఈ సమాజంలో ముందు ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి.